ఈరోజు నెల్లూరు జిల్లా క్రైస్తవ సంఘాలన్నీ కూడా శాంతియుత ర్యాలీని నెల్లూరులో నిర్వహిస్తా ఉన్నారు. ఈ యొక్క ర్యాలీకి సిపిఎం పార్టీగా మేము మద్దతు తెలియజేస్తున్నాం, సంఘీభావంగా పాల్గొంటున్నాం. ఈ రాష్ట్రంలో అంతేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుల్లో కూడా భారత రాజ్యాంగం కల్పించబడినటువంటి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం అనేటటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలందరికీ సమానంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, పాలకుల మీద ఉన్నది. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాలైనటువంటి అపోహలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి, చర్చ జరుగుతా ఉంది. ఈరోజు ప్రభుత్వం ఏ రకమైనటువంటి వివక్షతకి తావు లేకుండా, ఏ రకమైనటువంటి పక్షపాతానికి తావు లేకుండా ఒక సమగ్రమైనటువంటి పారదర్శకమైనటువంటి దర్యాప్తుని వాటిని జరిపి ఈ అంశం పట్ల ప్రజలలో ఒక నమ్మకాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత చట్టం పట్ల గాని, అదేవిధంగా అందరికీ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత పాలకులకి, ప్రభుత్వానికి ఉన్నది. కేవలం క్రైస్తవుల్లోనే కాదు, ఈరోజు అనేక రకాల తరగతులు చెందినటువంటి ప్రజల్లో ఈ యొక్క మరణం పట్ల అనేక రకాల సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సినట్టు వీలైనంత త్వరగా, వేగంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క మరణం వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించాలి. ఆ రకమైనది ఈరోజు దేశంలో అనేక తరగతుల్లో, ప్రత్యేకించి చెప్పాలంటే మైనారిటీస్ చెందినటువంటి మతాలలో నివసిస్తున్న ప్రజల్లో ఒక అభద్రతా భావం నెలకొని ఉన్నది. వీటిని తొలగించాలి, ధైర్యాన్ని కల్పించాలి, ఒక భరోసాని కల్పించాలి. ఆ రకంగా ప్రభుత్వాలు, పాలకులు వ్యవహరించాలని క్రైస్తవ సంఘాలు నిర్వహించేటటువంటి ర్యాలీకి సంఘీభావాన్ని, మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ అంశం పట్ల జరిగే పోరాటాలకి సిపిఎం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది.